బయట పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ఫేషియల్తో నిజంగా మనం ఫేషియల్ చేసుకున్నంత గ్లో ఉంటుంది. సో బిఫోర్ నా ఫేస్ అయితే ఇట్లా ఉంది. నేను ఏ క్రీమ్ ఏది ఇంకా పెట్టలేదు. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే పాలు. ఈ పచ్చి పాలైనా ఏం లేదు, వేడి చేసిన పాలైనా ఏం కాదు. సో ఇలాంటిది ఒకటి కాటన్ స్వాబ్ తీసుకోండి. స్టిక్కర్ తీసేస్తాం. సో మంచిగా ఇట్లా డిప్ చేసి, ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు చల్లగా ఉన్నాయి. హాయ్ సమ్మర్ కదా, ఇట్లా చల్లగా ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసి పెడుతున్నాం కదా, చల్లగా ఉంది. ఫేస్ అంతా మంచిగా పాలతో. సో ఈ పాలు పచ్చి పాలైనా ఏం కాదు, సో కాచి చల్లారబెట్టిన పాలైనా ఏం కాదు. సో పాలతోని మొత్తం ఫేస్ అండ్ నెక్ కూడా క్లీన్ చేసుకోండి. నేను కూడా నెక్ క్లీన్ చేసుకున్నాను. సో ఈ పాలతో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక డ్రై కాటన్ తీసుకోండి. డ్రై కాటన్ తీసుకొని మొహాన్ని కడగకుండా డ్రై కాటన్తోనే మనం ఉన్న పాలను మొత్తం తుడిచేసేయాలన్నట్టు. అంతే, పాలు లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి డ్రై కాటన్తోనే. సో ఈ డ్రై కాటన్తో మొత్తం పాలని క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు ఎందుకో ఇన్స్టాంట్ గ్లో వచ్చింది అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. సో ఇది స్టెప్ 1. సో నెక్స్ట్ స్టెప్ 2 కూడా చూపిస్తాను. స్టెప్ 2లో ఏంటంటే మనం స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్లో ఆల్టర్నేట్ కూడా చెప్తాను. ఫస్ట్ నేను స్క్రబ్ చేసుకున్నది అయితే చూపిస్తాను. నేను స్క్రబ్ చేసుకున్న చూపించిన తర్వాత ఆల్టర్నేట్గా కూడా ఏం వాడాలో కూడా చెప్తాను. సో నెక్స్ట్ స్టెప్ 2లో నేను ఏం చేశానంటే కాఫీ పౌడర్, షుగర్ అండ్ హనీ, ఈ 3 అయితే నేను తీసుకున్నా. ఈ స్క్రబ్కి బాగా వర్క్ చేస్తుంది. సో దీనిలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే మనం టమాటాని సగం కట్ చేసి దాని మీద షుగర్ వేసి దాన్ని స్క్రబ్ లాగా కూడా మనం వాడచ్చు. మొహం మీద డైరెక్ట్ అలానే రుద్దొచ్చు. సో ఈ స్క్రబ్బింగ్ ద్వారా ఏంటంటే మనకు డెత్ స్కిన్స్ ఏమన్నా ఉంటే పోతాయి, అట్లానే బ్లాక్ హెడ్స్ కూడా పోతాయి దీంతోనే. అండ్ ఇంకొకటి ఆల్టర్నేట్ ఏంటంటే మనం శనగపిండి ఉంటుంది కదా, శనగపిండితో కూడా మనం స్క్రబ్ చేసుకోవచ్చు. అది కూడా బాగా యూజ్ అవుతుంది. అది ఇన్స్టాంట్ గ్లో వస్తుంది. మీరు శనగపిండితో అయితే స్క్రబ్ చేసుకుంటే, శనగపిండితో స్క్రబ్ చేసి అది ఒక 10 minutes అలానే ఉంచుకొని మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఇంకా ఇన్స్టాంట్ గ్లో వస్తుంది. అది మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు ఒక 1 hour ముందు అవన్నీ చేసుకుంటే మనకి ఇన్స్టాంట్ గ్లో రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇది స్టెప్ 2. స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఉట్టిగా క్లీన్ చేయొద్దు. డ్రై కాటన్తో కానీ దేనితో కానీ క్లీన్ చేయొద్దు. ఎక్కువ గట్టిగా రుద్దొద్దు, ఎందుకంటే మన స్కిన్ పాడవుతుంది. సో గట్టిగా రుద్దకుండా నార్మల్గా జనరల్గా సాఫ్ట్గా మనం స్క్రబ్ చేసుకోవాలి. బరా అని గీకొద్దు. సో అలా ఏంటంటే మన స్కిన్ ఖరాబ్ అయిపోయి ఓపెన్ పోర్స్ ఎక్కువ అయిపోతాయి. సో స్మూత్గా హ్యాండిల్ చేయాలి. మనం ఫేస్ ఎప్పుడైనా కానీ స్మూత్గా హ్యాండిల్ చేస్తేనే బాగుంటుంది. ఉన్నది కదా అని బరా మనం గీకేస్తే మన ఫేసే ఖరాబ్ అవుతుంది. సో నేనైతే ఒక 5 minutes తర్వాత వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ ఇలా ఉంది. సో చాలామందికి నోస్ మీద ఏంటంటే బ్లాక్ హెడ్స్ ఉంటాయి. సో ఆ బ్లాక్ హెడ్స్ రిమూవ్ కావాలంటే స్టీమ్ ఇచ్చి దాన్ని రిమూవ్ చేస్తారు. అలా కాకుండా నేను ఆల్టర్నేట్ ఆప్షన్ చెప్తాను. ఇవి మార్కెట్లో దొరుకుతాయండి బయట, చార్కోల్ నోస్ స్ట్రిప్స్ అని. ఇవి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ముక్కును తడి చేయాలి. తడి చేసిన తర్వాత ఇవి మన ముక్కు మీద అంటేసుకొని ఒక 10 minutes ఉంచేసుకొని తీసేస్తే మన బ్లాక్ హెడ్స్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ మాస్క్ అండి. సో ఈ ఫేస్ మాస్క్లో నేను ఏం యూజ్ చేశానంటే పసుపు, కొంచెం ఆరెంజ్ పీల్ పౌడర్, అండ్ నేను ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు పాలు మిగిలిపోయినాయి కదా, ఆ పాలే యాడ్ చేశాను. సో ఈ 3 మిక్స్ చేశాను. ఈ 3 మిక్స్ చేసుకొని ఫేస్కి మంచిగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక 10 to 15 minutes ఉంచేసుకోవాలి. అది కొంచెం ఆరాలి. సో ఆరేంత వరకు మనం ఫేస్ ప్యాక్ అని ఉంచుకోవాలి. నిజం చెప్పాలంటే ఇది ఒక గోల్డెన్ ఫేషియల్ అనుకోవచ్చు, ఎందుకంటే మనం ఆరెంజ్ పీల్ పౌడర్ కలుపుతున్నాం కదా, అందుకని బయట మార్కెట్లో గోల్డెన్ ఫేషియల్కి చాలా కాస్ట్ ఉంది. సో మనం అది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పసుపు
ఆరెంజ్ పీల్ పౌడర్ స్మెల్ అయితే బాగుంది. బయట ఎందుకండి వేలు ఖర్చులు పెట్టి మనం పార్లర్కి వెళ్ళి చేయించుకోవడం ఇట్లాంటి ఫేషియల్స్. ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే మనకు ఒక 50 రూపీస్ కూడా పట్టదు, అందులో తక్కువలోనే అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, పాలు ఇంట్లోనే ఉంటాయి, పసుపు ఇంట్లోనే ఉంటుంది, ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఒక్కటి మనం బయట తెచ్చుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఈ చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో నా ఫేస్ ప్యాక్ అయితే ఆరిపోయింది, 15 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. సో చల్ల వాటర్తోనే నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నాను. చూడండి ఆల్మోస్ట్ గ్లో వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా గ్లో ఉంటుంది. చూడొచ్చు మీరే డిఫరెన్స్ ఎంత గ్లో ఉందో. సో ఫేస్ అయితే చాలా సాఫ్ట్ అయిపోయింది. సో నాకైతే ఒక రీఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఈ ఫేషియల్ ఏంటంటే వీక్లీ ఒక్కసారైనా వేసుకోవచ్చు, లేకపోతే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఒక 1-2 డేస్ ముందు వేసుకున్నా కూడా చాలు. తర్వాత ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే మన ఫేస్కి మాయిశ్చరైజర్ కానీ, రోజ్ వాటర్ కానీ, లేదంటే అలోవెరా జెల్ కానీ అప్లై చేయొచ్చు. నా దగ్గర హిమాలయ అలోవెరా జెల్ ఉంది కాబట్టి నేను అదే అప్లై చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. నాకున్న 257 సబ్స్క్రైబర్లో ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, ఏంటంటే మీరు సెట్ బాత్ చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టి తలకు ఆయిల్ పెట్టి జడ వేసి చూపించండి ఒకసారి అని. సో ఆ సిస్టర్ కోసం నేను తప్పకుండా వీడియో చేస్తాను ఒకటి, కానీ కొంచెం టైం పడుతుంది. బాయ్.